అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని కూడా సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. అయితే మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి? ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది? ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధిస్తారు? ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. 12 రాశులలో మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి మేషరాశి వారందరూ కూడా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మేషరాశి వారికి సహకరించే జీవిత భాగస్వామి లభించినట్లయితే వారి జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. మంచి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. జీవితంలో ఎదగగలుగుతారు. అయితే దీన్నే ఆధారము చేసుకొని కాకుండా వివాహ పొంతన అన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జాతకరీత్యా కూడా చూసిన తర్వాతే నిర్ణయం చేయాలి. అయినప్పటికీ వివాహ పొంతన గురించి కొన్ని ప్రాథమిక అంశాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ముందుగా కొంతవరకు ఈ మేషరాశి వారు ఎవరిని చేసుకుంటే బాగుంటుందంటే విషయం మీకు మీరుగా ఎవరికి వాళ్ళు తెలుసుకోగలిగినట్లయితే మీకు కొంత అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది. మొట్టమొదటిగా మేషరాశి వారు వారిని వివాహం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమ, సహనం, కోపం అన్నీ ఇద్దరికీ ఒకేలాగా ఉంటాయి. అలాంటప్పుడు మేషరాశి వారు ఇంకొక మేషరాశి వాళ్లను పెళ్లి చేసుకున్నట్లు అయితే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వచ్చి విడాకులకు దారి తీసేటటువంటి పరిస్థితులు జీవితంలో వాళ్లకు ఖచ్చితంగా వస్తాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మేషరాశి వాళ్ళు అదే రాశికి చెందిన మేషరాశి వాళ్ళను వివాహం చేసుకోకూడదు. మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళను వివాహం చేసుకోవాలని అనుకున్నట్లయితే ముందుగా మనం చెప్పుకున్నట్లుగా దూకుడు స్వభావం ఉండేటటువంటి మేషరాశి వాళ్ళు ఓర్పు, సహనము, ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉన్న వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలి. అంటే ఒక పరిస్థితిలో చేసుకోవచ్చు. ఏంటంటే మేషరాశి, వృషభ రాశి ద్వంద్వరాశులుగా ఉంటాయి. ద్వంద్వరాశులు అంటే 1, 2 స్థితి చెంది ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వివాహం నిషిద్ధం. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళను చేసుకోవచ్చు. అది ఎలాంటి పరిస్థితి అంటే, వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు. వృషభ రాశి పురుషుణ్ణి మేషరాశి స్త్రీ చేసుకోరాదు. వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు మంచి ఉన్నత ఉద్యోగాన్ని, ధనాన్ని, మంచి జీవితాన్ని పొందగలుగుతాడు. ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం అయ్యే స్థితికి వెళ్ళగలుగుతాడు. కనుక మేషరాశి పురుషుడు వృషభ రాశి స్త్రీని చేసుకోవచ్చు. కానీ మేషరాశి స్త్రీ వృషభ రాశి పురుషులను చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నట్లయితే ఈ మేషరాశి స్త్రీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకంలో గ్రహ స్థితులను పరిశీలించిన తర్వాత ఈ మేషరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలి. మేషరాశి వారు మిథున రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మంచి దూకుడుగా ఉండే మేషరాశి వారు సరదాగా, వెటకారంతో నవ్విస్తూ సరదాగా ఉండే మిథున రాశి వాళ్లకు మధ్య ఒక విచిత్రమైన బంధం ఉంటుంది. అయినప్పటికీ కూడా జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్లు
అయితే మేషరాశి వారు మిథున రాశి వారిని చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడూ కూడా మేషరాశి వాళ్ళు అవుతారు. మేషరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకుంటే కర్కాటక రాశి వారి మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. కుటుంబం అంటే ఆపేక్ష ఉంటుంది. ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్లకు మేషరాశి వారికి వివాహం పొంతన చాలా మంచిది. అంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతో బాగుంటుంది. మంచి విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారు వృత్తిపరంగా మంచి ప్రమోషన్స్ పొందుతారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకైతే వృత్తిపరంగా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. మంచి పేరు ప్రతిష్టలు విజయాలు సంపాదించుకుంటారు. ఎవరైనా సరే మేషరాశి స్త్రీ కావచ్చు, మేషరాశి పురుషుడు కావచ్చు, జీవితంలో మిగతా గ్రహస్థితులు కలిసి కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేషరాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, ఈ సింహరాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. దృఢమైన స్వభావాన్ని, నిర్దిష్టమైన భావజలాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి సింహరాశి వారిని మేషరాశి వారి వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయిక ఎంతో ఉన్నతమైన శిఖరాలను చేరుకుంటుంది. అంటే మేషరాశి వారు కానీ సింహరాశి వారు కానీ మంచి ఉన్నతమైన స్థితిని వీళ్ళిద్దరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మేషరాశి సింహరాశి కలయికలో సింహరాశి వాళ్ళది పైచేయి అవుతుంది. అయినప్పటికీ మేషరాశి వారికి కూడా బాగానే ఉంటుంది. కనుక మేషరాశికి సింహరాశికి జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్లు అయితే వివాహం చేసుకోవచ్చు. మేషరాశి వారు కన్యారాశి వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వివాహం చేసుకోరాదు. ఎందుకంటే ఈ మేషరాశికి కన్యారాశికి షష్ఠ అష్టకాలు స్థితి ఉంటుంది. అంటే 6, 8 స్థితి ఉంటుంది. దీనివల్ల వారి వారి జాతకాల్లో ఘర్షణ పడే విషయంలో కానీ, గొడవ పడే విషయంలో కానీ, విడాకులు తీసుకునేంత పరిస్థితి ఏర్పడుతుంది. వారి జాతకాల్లో ఉన్న దోషాల కారణంగా ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కారణాలు ఏంటంటే, సహజ కన్యారాశి వారు మంచి వైపు ఉంటే మంచి వైపు, చెడు వైపు ఉంటే చెడు వైపు మార్చుకోగలిగినటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ కన్యారాశి వారు ఈ మేషరాశి వారి దూకుడు స్వభావం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశికి కన్యారాశికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాహం చేయరాదు. మేషరాశి వారు తులారాశి వారిని వివాహం చేసుకుంటే ఇద్దరూ ఒకరిపై ఒకరు అధికారాన్ని చూపించుకుంటూ ఉంటారు అని చెప్పవచ్చు. ఎలా అంటే మేషరాశి వాళ్లకు దూకుడు స్వభావం, తెలివితేటలు, ధైర్యము ఎక్కువ. వీరు దేన్నైనా బహిర్గంగా వ్యక్తపరుస్తారు, ఇస్తారు. తులారాశి వాళ్లకు ఈ చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉంటాయి, కానీ బయటకు వ్యక్తపరచరు. అప్పుడు వాళ్ళ గ్రహస్థితులు కలిస్తే తప్ప వీలైనంత వరకు ఈ సమస్పక్త స్థితిలో ఉన్న మేషరాశి వారికి తులారాశి వాళ్లకు వివాహం చేయరాదు. వ్యక్తిగత జాతకాల్లో గ్రహస్థితులు కలిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో చేయవచ్చు. మేషరాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకుంటే 2 రాశులకు రాశ్యాధిపతి కుజుడు. మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి షష్ఠ అష్టక స్థితి వలన వాళ్ళు జాతకాల్లో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలతో ఖచ్చితంగా బాధపడతారు. మేషరాశి వారికి కోపం, ప్రేమ, సహనం, దూకుడు ఎక్కువ. అలాగే వృశ్చిక రాశి వాళ్లకు ఎదుటి వాళ్లను పరిశీలించి శోధించే ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ నిబద్ధతను నిగ్గు తేల్చేటటువంటి మనస్తత్వం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళ తాకిడికి మేషరాశి వాళ్ళు సర్దుకోగలిగితే వివాహం చేయాలి. వీలైనంత వరకు వీరిద్దరి మధ్య ఉన్న షష్ఠ అష్టస్థితి వలన వివాహం చేయకుండా ఉండటం చాలా మంచిది. మేషరాశి వారు ధనుస్సు రాశి వారిని వివాహం చేసుకుంటే సహజ సిద్ధంగానే మృత్యు స్వభావం కలిగిన ధనుస్సు రాశి వారు ఏ మాట మాట్లాడతారో ఆ మాటకు కట్టుబడి ఉండేటటువంటి ధనుస్సు రాశి వారు ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని కరెక్ట్గా మాట్లాడడం వంటి మనస్తత్వం ఉన్న ధనుస్సు రాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్లను వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో మిగతా గ్రహాలు కలిసినట్లయితే వివాహం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మేషరాశి వాళ్ళు అవుతారు. మేషరాశి వారు మకర రాశి వారిని వివాహం చేసుకుంటే అద్భుతమైన విషయముగా చెప్పవచ్చు. అంటే వ్యక్తిగత జాతకాల్లో కలిసినట్లయితే ఏమాత్రం ఆలోచించకుండా ఈ మేషరాశి వారికి మకర రాశి వారికి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే చక్కగా వివాహం చేయవచ్చు. ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. కారణం ఏమిటంటే మకర రాశి వారు అడ్మినిస్ట్రేషన్స్ చేయగలుగుతూ ఉంటారు. చక్కగా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి త్వరగా నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు అడుగు వేసే స్థితి ఉంటుంది.
సంసార జీవితం బాగుంటుంది. మంచి స్థితికి వెళ్తారు. మంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. అలాగే ఉద్యోగంలో మంచి స్థితిని పొందుతారు. ఇక ఈ మేషరాశి స్త్రీ అయినా పురుషుడైనా మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. మేషరాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. కుంభరాశి వారు ఎప్పుడు ఊహాలోకాల్లో విహరించేవారు. భవిష్య జ్ఞానం కలిగినటువంటి వారు. ఎంతో కష్టపడి పైకి రావాలనే స్వభావం కలవారు. అయితే ఈ కుంభరాశి వారు మేషరాశి వారి యొక్క స్పీడ్ని తట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్లో మిగతా గ్రహాలు కలిసినట్లయితే మేషరాశి వారికి కుంభరాశి వారికి వివాహం చేయవచ్చు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడూ కూడా మేషరాశి వారే అవుతూ ఉంటారు. మేషరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకుంటే మీనరాశి వారు సహసిద్ధంగానే మృదు స్వభావం, సున్నితమైన స్వభావం కలవారు. అలాగే ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్న మీనరాశి వారిని ఈ మేషరాశి వారి వివాహం చేసుకున్నట్లయితే వీరి రాశుల మధ్య ద్వంద్వ రాశి స్థితి ఉంటుంది. దీని ద్వారా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వ్యక్తిగత జాతకాల్లో మిగతా గ్రహాలు కూడా కలిసినట్లయితే ఈ మేషరాశి స్త్రీని మీనరాశి పురుషులు చేసుకోవచ్చు. కానీ మేషరాశి పురుషుని మీనరాశి స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోరాదు. ఒకవేళ చేసుకున్నట్లయితే మీనరాశి స్త్రీ డిప్రెషన్లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీనరాశి పురుషుని మేషరాశి స్త్రీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీనరాశి పురుషులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు.